హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శృతి సరోజకు కేక్ ఇచ్చి మెల్లిగా తింటూ ఉండండి, తొందర ఏం లేదు, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. జలరాజ్ శృతి దగ్గరకు వచ్చి కేక్ కట్ చేద్దాము అంటాడు. శృతి కేక్ లేదుగా అంటుంది. జలరాజ్ ఆకలేసి తినేసావా అని అడుగుతాడు. శృతి మీ అమ్మ అరిచేసి తినేసింది అంటుంది. జలరాజ్ అది వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని నువ్వు చెప్పలేదా అని అడుగుతాడు. శృతి చెప్పాను, కానీ తొక్కలోది అవన్నీ నాకెందుకు అని నన్ను తోసేసి కేక్ అంతా తినేసింది అంటుంది. జలరాజ్ ఎక్కడా మా అమ్మ రాక్షసి అని అడుగుతాడు. శృతి అదిగో అక్కడ బయట ఉంది అంటుంది. జలరాజ్ సరోజ దగ్గరకు వెళ్ళి కేక్ ఏది అని అడుగుతాడు. సరోజ తినేశారా అంటుంది. జలరాజ్ ఎందుకు అంటాడు. సరోజ ఎందుకేంటిరా కోడలు చెప్పలేదా అని అడుగుతుంది. జలరాజ్ చెప్పింది అందుకే అడుగుతున్నాను అంటాడు. సరోజ చెప్పా కూడా అడుగుతావేంటిరా తింగరి వెతవా అంటుంది. జలరాజ్ అంటే నిజంగానే నువ్వు తినేసావా అని అడుగుతాడు. సరోజ నీకు చాదస్తం ఎక్కువైందిరా, వెది నాగన్నా నేనే తిన్నానురా అంటుంది. జలరాజ్ బుద్ధుందా లేదా, అలా ఎలా తింటావు, అది మా కోసం తెచ్చిన కేకు అంటూ కోపడతాడు. సరోజ అది కాదురా అంటూ ఉంటే జలరాజ్ మాట్లాడకు అంటాడు. ప్రేమికుల దినోత్సవం అని ప్రేమగా నా భార్య కోసం 1000 రూపాయలకు కేక్ తెస్తే వేళ్ళు నాకుతూ ఒకదానివే తినేస్తావా అని అడుగుతాడు. సరోజ షాక్ అవుతూ ఏంటి ఈ ముక్క వెయ్యా అంటుంది. జలరాజ్ ముక్క కాదే కేజీ కేకు అంటాడు. శృతి బేబీ అది తినొద్దు అని చెప్పాను, నువ్వేంటి నాకు చెప్పేది పోడి అని నన్ను తోసేసి మొత్తం తినేసింది అంటుంది. సరోజ అయ్య బాబోయ్ ఎంత అబద్ధమే అంటుంది. జలరాజ్ చీ ఆపో, నువ్వు కేక్ తినడం నా కళ్ళారా చూశాను అంటాడు. సరోజ రే అది ఇంత ముక్కరా అంటుంది. జలరాజ్ ఇంత నోరేసుకుని ఆ అంటే మొత్తం కూడా చిన్నగానే కనిపిస్తుంది, మూడంతా పాడు చేశావు, ఏం తల్లివే నువ్వు అంటూ కోపడతాడు. శృతి బేబీ సారీ అంటూ మీ అమ్మకు మనం కలిసి ఉండడం ఇష్టం లేదు అని చెప్పి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. జలరాజ్ ఏం పని చేశావే అంటాడు. సరోజ జలరాజ్ని చెంపదెబ్బ కొడుతుంది. జలరాజ్ షాక్ అవుతూ ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా అని అడుగుతాడు. సరోజ మరి లేకపోతే ఏంటిరా, దాని మాటలు నమ్ముతావా, మొత్తం కేక్ అంతా తినేసి చివరికి ఇంత చిన్న ముక్క ఇచ్చి అత్తయ్య అంటూ వగలిపోయిందిరా, అది ప్రేమ అనుకుని ఆ ముక్క నేను తినచచ్చా అంటుంది. జలరాజ్ నిజమా అంటాడు. సరోజ లేకపోతే నేను ఎప్పుడైనా కేక్ తినడం చూసావంట్రా తింగరి సచ్చినోడా అంటుంది. జలరాజ్ నిజమేనే, నీ కేక్ ఇష్టం ఉండదు కదా అంటాడు. సరోజ ఆ మాట ఇప్పుడను అంటుంది. అది నీకు నాకు తగులు పెట్టి విడదీయాలని చూస్తుందిరా, అది ముందు తెలుసుకోరా అంటుంది. ఆవిడగారు అడగడం ఈయనగారు ఓ అని ఎగరడం సరిపోయింది అంటుంది. జలరాజ్ వెధవం చేసి మొత్తం తినేస్తుందా దాన్ని అంటూ కోపంగా లోపలికి వెళ్ళబోతూ ఉంటే సరోజ ఏం చేస్తావేంటి అని అడుగుతుంది. జలరాజ్ ఏమీ చేయలేము, భరించడం తప్ప అంటూ తన బుగ్గకి అంటుకున్న కేక్ తిని తృప్తి పడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. సరోజ అది వీడిని నేల నాకించేస్తుంది, అనుమానమే లేదు అని అనుకుంటుంది. ఇక శాలిని పట్ల క్రాంతి బిహేవియర్కి రఘురామ్ జగదీశ్వరి బాధపడుతూ ఉంటారు. జగదీశ్వరి రఘురామ్తో ఇన్నాళ్ళు మనం క్రాంతి జీవితం బాగుంది, విరాట్ జీవితం సెట్ అయితే చాలు అనుకున్నాము, కానీ నిజానికి విరాట్ చంద్రల మధ్య ఏ ప్రాబ్లం లేదు, క్రాంతి శాలినుల మధ్య పెద్ద సుడిగుండం ఉందని ఇప్పుడు తెలిసొచ్చింది. అది సునామీలా మారి మన కుటుంబాన్ని ముంచేయకముందే దేవుడి దయ వల్ల మనకంతా తెలిసిపోయి శాలినిలో మార్పు వచ్చింది. ఇక నుంచైనా ఇంట్లో పరిస్థితులు సర్దుకుంటాయి అనుకుంటే క్రాంతి శాలిని మీద కోపంతో అగ్నిపర్వతంలా రగిలిపోతున్నాడు. వాడి కోపం ఎప్పటికి చల్లారుతుందో, వాడి జీవితం ఎప్పుడు కుదురుకుంటుందో అర్థం కావడం లేదు అంటూ బాధపడుతుంది. అప్పుడే చంద్రకళ శ్యామల వస్తారు. చంద్రకళ జగదీశ్వరితో అంత త్వరగా క్రాంతి కోపం ఎలా చల్లారుతుందత్తయ్యా, క్రాంతి మనసుకు తగిలిన గాయం చిన్నది కాదు కదా అంటుంది. మనం కోరుకున్నంత తేలిక కాదు ఒక మనిషిలో మార్పు రావడం అంటుంది. శాలినితో కూడా నేను ఎన్నోసార్లు పగ ద్వేషంతో జీవితం చెడగొట్టుకోవద్దని చెప్పాను, కానీ నా మాట లెక్క చేయలేదు. క్రాంతికి శాలిని గురించి తెలిసిపోయాక తనంత తాను రియలైజ్ అయిందే తప్ప తనలో మార్పు రాలేదు. అలాగే క్రాంతికి శాలిని మారిందని తెలిసి రావాలి, కానీ మనం ఎంత చెప్పినా లాభం ఉండదు అంటుంది. రఘురామ్ శాలిని ఉనికిని కూడా వాడు సహించలేకపోతున్నాడు, అలాంటప్పుడు వాడంతట వాడికి ఎలా తెలుస్తుంది అంటాడు. చంద్రకళ మొదట్లో బావ కూడా నన్ను ద్వేషించేవాడు కదా మామయ్య, శ్యామల పిన్ని గారు చొరవ తీసుకుని మమ్మల్ని దగ్గరగా ఉంచడం వల్ల
మెల్లిమెల్లిగా బావలో మార్పు వచ్చింది. అలాగే క్రాంతిలో మార్పు రావాలి అంటే వాళ్ళిద్దరి మధ్య స్పేస్ తగ్గించే ప్రయత్నం మనమే చేయాలి అంటుంది. శ్యామల రఘురామ్తో, అవునన్నయ్య, శాలిని మీద ప్రేమ చచ్చిపోయిందని వాడంటున్నాడు. కానీ ఒక మనిషి మీద పుట్టిన ప్రేమ మనసుతో ముడిపడిన అనుబంధం. అది పూర్తిగా చెరిగిపోవడం అసాధ్యం. వాడి మైండ్ని కోపం డామినేట్ చేస్తుంది కాబట్టి ఆవేశపడుతున్నాడు. మనం వాళ్ళిద్దరికీ కాస్త టైము, ప్రైవసీ ఇస్తే మెల్లిగా వాడి ఆవేశం చల్లారి ఆలోచన మొదలవుతుంది. అప్పుడు శాలినిలో మార్పు వచ్చింది అన్న నమ్మకం వాడికి కూడా కలుగుతుంది అంటుంది. జగదీశ్వరి అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళిద్దరినీ దగ్గరగా ఉంచే ప్రయత్నం చేయాలన్నమాట అంటుంది. శ్యామల, అవునదిన, ఈ సమస్యను కాలమే తీర్చగలుగుతుంది అంటుంది. రఘురామ్, నీ ఆలోచన చాలా బాగుంది, అదే అమలు చేద్దామంటాడు. శ్యామల, కంగారు పడుకు వదినా అంటుంది. ఇక క్రాంతి చీకటిలో కూర్చుని ఉంటాడు. శాలిని లైట్స్ ఆన్ చేయడంతో క్రాంతి లైట్స్ ఆఫ్ చెయ్యి అంటాడు. శాలిని, అదేంటి క్రాంతి చీకట్లో కూర్చున్నావు అంటుంది. క్రాంతి, చివరికి నాకు మిగిలింది చీకటే కదా అంటాడు. శాలిని, ప్లీజ్ క్రాంతి అలా మాట్లాడకు, నేను భరించలేను అంటుంది. క్రాంతి, భరించలేను అనుకున్నప్పుడు నాతో ఉండడం ఎందుకు? వెళ్ళిపోవచ్చు కదా. పగ కోసం ఏమైనా చేసే క్యారెక్టర్ కదా నీది. వెళ్ళి మీ అమ్మని అడుగు, ఇంకెవరైనా పగవాళ్ళు ఉన్నారేమో. మా ఇంట్లో చేరి చేయాల్సింది చేశావు కదా, ఇంకేం మిగిలిందని ఇక్కడ చేయడానికి. నెక్స్ట్ మీ అమ్మ హిట్ లిస్ట్లో ఎవరున్నారో కనుక్కుని వాళ్ళని ఎలా నాశనం చేయాలో ఆలోచించు. ఫ్రెష్ ఎంజాయ్, ఫ్రెష్ కాన్సెప్ట్, ఫ్రెష్ రివెంజ్ అంటాడు. శాలిని, నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది క్రాంతి అంటుంది. క్రాంతి, అయ్యయ్యో, మీరు ఏడవకూడదు మేడం, ఏడిపించాలి. అందుకే పుట్టారు మీరు. ఎదుటి వాళ్ళని ఏడిపించి మీరు వాళ్ళని చూసి నవ్వుకోవాలి. అదే కదా నీ కర్తవ్యం అంటాడు. శాలిని, నేను చాలా తప్పులు చేశాను క్రాంతి, కానీ నీ మీద ప్రేమ మాత్రం నిజం అంటుంది. క్రాంతి, ఇంకోసారి నీ నోట ప్రేమ అన్న మాట వచ్చిందంటే నాలుక చీరేస్తాను అంటాడు. ప్రేమ, ఛీ, సిగ్గనిపించట్లేదా ఆ మాట అనడానికి అంటాడు. ప్రేమలో మోసం ఉండదు, కానీ నువ్వు మొదటి నుంచి చేస్తుంది ఆ మోసమే కదా. నీకు ప్రేమ గురించి మాట్లాడే హక్కు, అర్హత రెండూ లేవు అంటాడు. శాలిని, ప్లీజ్ క్రాంతి, చచ్చిన పాముని ఇంకా చంపకు అంటుంది. క్రాంతి, నువ్వు ఖచ్చితంగా పామువే, నీలో నిలువెల్లా విషమే, కానీ నువ్వు ఇంకా చావలేదు అని నా నమ్మకం. మా ఇంట్లో నువ్వు మారతావని నీకు ఇంట్లో ఉండే అవకాశం ఇచ్చారు, కానీ నువ్వు మారవని నాకు తెలుసు అంటాడు. శాలిని, మారానని ఎలా ప్రూవ్ చేసుకోమంటావు క్రాంతి అంటుంది. క్రాంతి, నీ నాటకాలు నా దగ్గర కాదు శాలిని. నిన్ను నా లైఫ్లో క్షమించను, నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయను, నిన్ను ఏలుకోను అంటాడు. శాలిని, ఇలా మాట్లాడడం కన్నా నన్ను చంపే క్రాంతి, నీకు మనశ్శాంతి అయినా ఉంటుంది అంటుంది. క్రాంతి, చంపుతాను, కానీ ఒక్కసారిగా కాదు, కొంచెం కొంచెంగా చంపుతాను. నా లైఫ్లోకి వచ్చి నాతో నా కుటుంబంతో ఆడుకోవాలనుకున్నావు కదా, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నువ్వే తెలుసుకునేలా చేస్తా. ఒక మంచి మనసున్న నాలాంటి వాడి మనసు విరిగితే వాడు ఎలా మారుతాడో, ఆ మార్పు ఎంత దారుణంగా ఉంటుందో నీకు చూపిస్తా. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది, చీ అంటూ వెళ్ళిపోతూ శాలిని వైపు చూసి లైట్స్ ఆఫ్ చేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక విరాట్ ఆఫీస్కి వెళ్తూ చంద్రకళకి ఒక స్లిప్ ఇచ్చి తీసుకోమంటాడు. చంద్రకళ, ఏంటిది, కిరాణా సామాన్ల లిస్టా అని అడుగుతుంది. విరాట్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది, నా లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అంటాడు. చంద్రకళ ఆ లిస్ట్ చదువుతుంది. పెళ్ళానికి ప్రేమతో తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని జ్యువెలరీ కాస్త తక్కువ ఉండేలా చూసుకుని ప్రతిరోజు 8 లోపు గదిలో ఉండాలి. ఇది ఈ రోజు నుంచే అమలు చేయాలి అని చదువుతుంది. విరాట్, ఇది ఈ రోజు నుంచే అమలు చేయాలి అంటాడు. చంద్రకళ, ఏంటి బావా ఇదంతా, నాతో ఏదైనా దీక్ష చేస్తున్నావా అని అడుగుతుంది. విరాట్, అవునే, ఇది మామూలు దీక్ష కాదు, దీర్ఘకాలంగా తీరని తీక్షణమైన దీక్ష అంటూ చంద్రకళతో ఆ మొహం చూడు అంటాడు. చంద్రకళ, ఏమైంది నా మొహానికి అంటూ మిర్రర్లో మొహం చూసుకుని బానే ఉందే అంటుంది. విరాట్, మొహం బానే ఉంటుంది, కానీ తెంగరి మొహం, ఒక ముద్దు తెలీదు, ఒక ముచ్చట తెలీదు. వెళ్ళే ఎన్ని రోజులు అవుతుందో గుర్తుందా, ఇంకా అది కాలేదనే ధ్యాస ఏమైనా ఉందా అంటాడు. చంద్రకళ, ఓ అదా అంటూ గుర్తొచ్చింది, మ్యారేజ్ యానివర్సరీయే కదా, 1 year కంప్లీట్ అవ్వాలి కదా బావా అంటుంది. విరాట్, 1 year అవ్వాలని మాకు తెలియదు మరి, తెంగరిదానా, నేను చెప్పేది అదే అది అంటాడు. చంద్రకళ, ఓ అదా, వ్రతమే కదా అంటుంది. విరాట్,
ఆ వ్రతం 100 సార్లు చేసుంటాము అంటాడు. నేను నీకు ఎలా చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఇప్పుడు మ్యారేజ్ అయిన రోజుని ఏమంటారు అని అడుగుతాడు. చంద్రకళ మ్యారేజ్ డే అంటారు అంటుంది. విరాట్ మరి మ్యారేజ్ అయిన నైట్ని అని అడుగుతాడు. చంద్రకళ చిలిపి బావా ఆ మాత్రం తెలీదా అంటుంది. విరాట్ ఆ చిలిపితనం బయటికి తెప్పించాలనే నా ప్రయత్నం అంటాడు. అదేంటో చెవిలో చెప్పమంటాడు. చంద్రకళ మ్యారేజ్ నైట్ అంటుంది. విరాట్ కోపంగా చూస్తాడు. చంద్రకళ మ్యారేజ్ జరిగిన రాత్రిని మ్యారేజ్ నైట్ అనే కదా అంటారు అంటుంది. విరాట్ నా వల్ల కాదే, దాన్ని ఫస్ట్ నైట్ అంటారే తింగరిదానా, దాన్ని తెలుగులో సాంప్రదాయబద్ధంగా శాంతి ముహూర్తం, శోభనం అని కూడా అంటారు అంటాడు. చంద్రకళ తెలుసు అంటుంది. విరాట్ కావాలని నన్ను ఆట పట్టిస్తున్నావా అంటాడు. చంద్రకళ లేకపోతే ఏంటి బావా, నువ్వు చెప్పినట్టు తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్తో అందరి ముందు నడుస్తూ లోపలికి రావాలా అని అడుగుతుంది. విరాట్ తప్పేముంది, అది జరగాల్సిన కార్యమే కదా అంటాడు. చంద్రకళ జరగాల్సిన కార్యమే, కానీ ఆ ఘట్టం మన మధ్య ఎప్పుడో జరిగిపోయి ఉంటుందని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. కాలేదని వాళ్ళకి తెలిస్తే మనం కుటుంబం గురించి ఆలోచించి దూరంగా ఉన్నామని బాధపడతారు కదా అంటుంది. విరాట్ మరి ఎలా అంటాడు. ఏదైనా హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయమంటావా అని అడుగుతాడు. చంద్రకళ చూద్దాంలే, ముందు కన్స్ట్రక్షన్ పనులు చూడు, అది నీకు చాలా ఇంపార్టెంట్ అంటుంది. విరాట్ దాని సంగతి నాకు తెలుసు, మన విషయం గురించి ఆలోచించు అంటాడు. చంద్రకళ ఇంకా చాలా టైం ఉంది శ్రీవారు, ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి అంటూ బ్యాగ్ చేతికి ఇస్తుంది. విరాట్ నిన్న కూడా ఎలాగే మాయమాటలు చెప్పి ఈ రోజుకి షిఫ్ట్ చేశావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఇంట్లో వాళ్ళను ఎలా మేనేజ్ చేస్తావో కూడా నాకు తెలీదు. ఈరోజు కార్యం జరగాల్సిందే, సాయంత్రం మల్లెపూలతో వస్తా, లిస్టులో చెప్పినట్టు రెడీగా ఉండు, దాటేశావో దాడి చేసేస్తా, తర్వాత నీ ఇష్టం అంటూ వెళ్ళబోతూ చంద్రకళకు ముద్దు పెట్టి పరిగెత్తి వెళ్ళిపోతాడు విరాట్. ఇదంతా చాటు నుంచి వింటూ ఉన్న శ్యామల ఓసి మీ దుంపలు దగ్గ, ఇంకా మీకు శోభనమే జరగలేదా చెప్తా అని అనుకుంటుంది. రఘురామ్, జగదీశ్వరి, కామాక్షి మురుకులు తింటూ మురుకుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రఘురామ్ కామాక్షిని మురుకులు చేయడం నేర్చుకోమని చెప్తాడు. రేపు మనమడో మనవరాలు వస్తే చేసి పెట్టాలి కదా అంటాడు. కామాక్షి వచ్చినప్పుడు చూద్దాంలే అంటుంది. శ్యామల రఘురామ్, జగదీశ్వరి దగ్గరకు వస్తుంది. విరాట్ చంద్రకళ గురించి చెప్పి ఈ విషయం మీకు తెలిస్తే బాధపడతారని కాబోలు ఉటు చప్పుడు కాకుండా కార్యం జరిగిపోవాలని మాట్లాడుకుంటున్నారు అంటుంది. రఘురామ్ మామూలుగా పిల్లల తల్లిదండ్రులు పిల్లల కోసం వాళ్ళ సంతోషాన్ని త్యాగం చేస్తారు, కానీ మన పిల్లలు మన కోసం వాళ్ళ సంతోషానికి దూరంగా ఉన్నారు. వయసులో చిన్నవాళ్ళైనా మనసులో ఆలోచనలు మనకన్నా చాలా పెద్దవాళ్ళైపోయారు అంటాడు. జగదీశ్వరి మన కోసం వాళ్ళు ఎన్నో కష్టాలు ఓర్చుకున్నారు, అలాంటిది వాళ్ళ ముచ్చటని పెద్దవాళ్ళుగా మనం తీరిస్తేనే బాగుంటుంది అంటుంది. కామాక్షి ఇప్పుడేంటి వాళ్ళకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారా అంటుంది. జగదీశ్వరి చేయాలి కదా కామాక్షి, నిజానికి అది మన బాధ్యత, ఇన్నాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేక తెలుసుకోలేకపోయాను, కానీ ఇది ఎప్పుడో జరిపించాల్సిన ముచ్చట అంటుంది. రఘురాము మన వంశాన్ని ముందుకు తీసుకుపోయే శుభకార్యం మంచి గడియల్లో జరగాలి అంటాడు. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. క్రాంతి శాలినితో నా ఫ్యామిలీ నిన్ను ఎంత నమ్మినా నేను నిన్ను నమ్మను, ఎందుకంటే నువ్వు మారవు, కాబట్టి నువ్వు ఇంట్లో ఉన్నా నా మనసులో మాత్రం రాలేవు పో అంటూ శాలినిని దూరంగా తోస్తాడు. శాలిని క్రాంతి అంటూ పడబోతుంది. అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉన్న సునంద శాలినిని పడకుండా పట్టుకుంటుంది. అందరూ సునందను చూసి షాక్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.